హాయ్ అండి, వెల్కమ్ టు వేరస్ ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు నాకు కామెంట్లో అయితే చెప్పండి. ఇంక మా అయ్యారు వచ్చేసి అయితే ఇంకా సామాను అది సర్దేసి దేవుడి గది తుడిచేసి దీపారాధన అయితే చేసుకుంటారు. తర్వాత అయితే ఇంక ఈయన పూజ చేస్తున్నారు. ఇంకా అలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు అయితే వెళ్ళి పూజ అయితే చేసేసుకొచ్చేస్తారు. ఇంకా రాత్రి అయితే చాలా లేట్ అయిపోయింది, 2 అలా అయిపోయిందని పడుకునేసరికి అయితే ఇంక అందరూ ఫోన్ చేసి ఇంక ఇలా అయిపోయింది. కానీ అయినా కానీ పొద్దున్న అయితే లేచిపోయాం, ఎందుకంటే మళ్ళీ పనులు చేసుకోవాలి కదా అని చెప్పేసి ఇంక పొద్దున్న అయితే లేచాం. ఇంక వీళ్ళందరికీ ఆమ్లెట్లు అయితే వేసి ఇచ్చేసాను. ఇంక ఇడ్లీ పిండి ఉంటే ఇడ్లీ కూడా పెట్టాను, ఇడ్లీ వేసేసి ఇంకా ఆమ్లెట్లు వేసి ఇచ్చేసాను. ఇంక నేనైతే మాత్రం వేసుకుంటున్నాను ఇక్కడ. ఇంక నేను తినేసిన తర్వాత అయితే వంట అది చేయాలండి. ఇంకా రాత్రికి కేక్ అది ఉంటే మా చిన్నోడు అయితే తింటున్నారు. ఇవాళ అయితే మా చిన్నోడు స్కూల్ లేదు కదా, ఇంటి దగ్గరే. ఇంక ఇవాళ అయితే అందరూ ఇంటి దగ్గరే ఉన్నారులేండి, ఎవరో బయటకు అయితే వెళ్ళలేదు. మేము ఎక్కడికైనా బయటకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకొద్దులే సర్లే ఎందుకులే అనేసి ఇంక ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాం. ఫస్ట్ అయితే అనుకున్నాం ఎక్కడికైనా వెళ్దాంలే అనేసి. ఈ రోజు మా చందు కూడా అవుటింగ్ ఉంది, వాడు కూడా వెళ్తున్నాడు బయటికి. ఇంకొద్దులే అని చెప్తే ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చారు. ఇంక చికెన్ తీసుకొచ్చారు కదా, ఫస్ట్ అయితే చికెన్ తీసుకొచ్చారండి. చికెన్ కర్రీ చేసేసి కొంచెం అయితే లెగ్ పీసులు ఉన్నాయి, లెగ్ పీసులు సాయంత్రం స్నాక్ కింద చేద్దాంలే అని చెప్పి బిర్యానీ అన్నారు. కానీ నిన్న పొద్దున్న నేను చేశాను, రాత్రి చిన్నోడు తెచ్చుకున్నాడు. వద్దులే రైస్ వండేస్తానులే అని చెప్పి కొంచెం రసం పెట్టి ఇంకా అలాగే చికెన్ కర్రీ అయితే చేసేసాను. సింపుల్గా అయిపోద్ది కదా అని చెప్పేసి, ఎందుకంటే రోజు తినలేం కదండి బిర్యానీలు అయినని. ఇంకా అందుకని. కానీ తర్వాత అయితే ఈయన మళ్ళీ ద్రాక్షారం అయితే వెళ్ళారు. ద్రాక్షారం వెళ్ళి ఇంకా అక్కడ కొయ్యంగా ఉందని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఈరోజే కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. ఇంక సాయంత్రానికి ఉంటుంది కదా అన్నట్టు అయితే ఇంక నేను ఇంకా అది కూడా చేసేసాను. ఇంక ఇక్కడైతే ఇంక కర్రీ మామూలుగానండి, పెద్ద అయితే కాదు, మామూలు సింపుల్ ప్రాసెస్లోనే చేసేసి కొంచెం ప్లెయిన్గా అయితే రసం పెట్టాను. ఇంక టమాటోలు అది వేయకుండానే. ఇంక ఇక్కడైతే లెగ్ పీసులు కూడా కలిపేసి ఇంకా ఫ్రిడ్జ్లో పెడదాంలే అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వేద్దాం కదా అన్నట్టు. ఇంక ఇక్కడ కొయ్యంగా తెచ్చారని చెప్పాను కదండి. ఇంకా అదైతే ఇది తెచ్చేసరికి అయితే కొంచెం లేట్ అయింది, చాలా టైం అయింది అప్పటికి. నేనైతే ఈరోజు తొందరగానే వంట చేసేసాను. ఇంకా అంత ఎక్కువైపోద్ది కదా అని ఒక 3 పీసులు అయితే ఫ్రై చేశాను. కొన్ని ముక్కలు అయితే గ్రేవీ ఉండాను. కానీ నాకు ఇలాగా ఫ్రై చేసింది అది మసాలా ఉంటుంది, ఆ మసాలాతో కొంచెం అన్నం తినటం అంటే చాలా ఇష్టం నాకు, మా పెద్దోడికి, పిల్లలందరికీ కూడా చాలా ఇష్టం. ఇంక నేనైతే పెట్టు తినేసి ఇంక ఇప్పుడు కర్రీ అయితే చేస్తున్నాను. కర్రీ కూడా చాలా చిన్నదే తీసుకొచ్చారులేండి. కర్రీ చేసేసి పక్కన పెడదాంలే, సాయంత్రానికన్నా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే నేను కర్రీ అయితే చేసేసుకుంటున్నాను. అయినా కానీ ఇది పెద్దగా తినలేదండి, ఇంకా చికెన్ తోటే అయిపోయింది మాకు. ఇంకా ఈ కర్రీ అయితే మాత్రం పెద్దగా ఏం సేల్ అవ్వలేదు, కానీ చాలా బాగుంటుంది. కొయ్యంగా ఇంటేని చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మిగతా చేపలతో పోల్చుకుంటే కొయ్యంగా అయితే నా ఫేవరెట్. నేను ఇంతకుముందు చిన్నప్పుడు అయితే ఇదే తినేదాన్ని బాగా ఎక్కువగాని. మా నాన్న అయితే బాగా తెచ్చేవారు కూరలో. ఇంకా ఇప్పుడైతే కొంచెం తగ్గినాయిలండి, అవి కూడా పెద్దగా రావట్లేదు. ఇంకా రాత్రి కట్ చేసిన కేక్ ఉంటే కేక్ అయితే తింటున్నాను. నాకు కేక్ అంటే చాలా ఇష్టం. నేను కేక్ తినేసరికి అయితే ఇంక మా ఊర్లోకి ఇంక ఇలా ఎవరో ఒకరు వస్తారులేండి. ఇంక ఈ పండగ 10 రోజులు ఇంకెవరో ఒకరు ఇలా వస్తూనే ఉంటారు. ఇంక వీళ్ళు వస్తే ఇంక వీళ్ళకి బియ్యం, కొంచెం చీర, ఏవో బట్టలు అడుగుతూ ఉంటారండి ఎవరు వచ్చినని. ఇంక నేను షర్ట్లు అవి ఉంటే ఇచ్చేసి ఇంక మా లంచ్ అది అయిపోయింది. ఇంక లంచ్ అది అయిపోయిన తర్వాత మా చిన్నోడికి ఈరోజు స్వీట్ కావాలంటాడు. అసలు అడగడు ఏమీని. కానీ ఈరోజు స్వీట్ ఏమన్నా కావాలంటే పొద్దున్నే సేమియా కాస్తానన్నాను, కానీ వద్దన్నారు. ఇంక మళ్ళీ సేమియా కాయిందంటే నాకు సేమియా వద్దు, నేను కాజా తెచ్చుకుంటాను అన్నారు. ఎవరైనా కాజాలు పెట్టారనుకోండి అస్సలు తినరో, ఎక్కడంటే అక్కడ వదిలేస్తాయి. ఇలా ఎప్పుడన్నా తెచ్చుకుంటారు, కానీ బాగున్నాయిలండి, చాలా వేడివేడిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా అందరూ భోజనాలు చేసి కూర్చున్నారు కదా అని ఇంకా అందరికి ఒక్కొక్కటి అయితే ఇచ్చేసి నాకు కూడా చాలా బాగా నచ్చింది. అసలు నేను తిన్న కాజాలు అవి స్వీటు, కానీ నాకు కూడా చాలా బాగా నచ్చింది ఎందుకు ఆ రోజు. ఇంక వీళ్ళకి ఇది అయ్యేసరికి మళ్ళీ సాయంత్రం టైం అయిపోయింది. ఇంక సాయంత్రం టైం అయిపోయింది కదా అని చెప్పి ఇంక ఇవాళ అంతా ఇదే పని. నేను పెద్దగా బయట పనులు అయితే ఏం చేయలేదు. ఇంక వండడం పెట్టడం, ఇంక అందరూ ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళతో కూర్చుందాంలే అని చెప్పేసి ఇంక సాయంత్రం అలాగా అయిపోయింది కదా అని నేను ఇక్కడ లెగ్ పీసులు కూడా చెప్తున్నాను. ఇవి కూడా చాలా టేస్టీగా వచ్చినాయండి. ఎందుకో కర్రీ కొంచెం చేపే కొంచెం అనిపించింది, కానీ చికెన్ కర్రీ చాలా బాగుంది. లెగ్ పీసులు కూడా చాలా క్రిస్పీగా వచ్చినాయి, చాలా క్రిస్పీగా. అంటే ఒక్కొక్కసారి లోపల పిండి సరిగా పట్టక వేగలినట్టు ఉంటాయి, కానీ ఈరోజు అయితే పగిలినట్టు అయ్యి బాగా వేగి చాలా క్రిస్పీగా, లోపల చాలా జ్యూసీగా, పైన క్రిస్పీగా అయితే ఉన్నాయి. చాలా బాగున్నాయి, అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకెక్కడైతే మా చిన్నోడు ఇవన్నీ నాకేనా అని అడుగుతున్నట్టుంది. ఇంకా భోజనాలు అయితే అయిపోయినాయి. ఇంకా నేనైతే బట్టలు తెద్దామని అయితే వచ్చాను. మా వాళ్ళు అయితే సినిమా అయితే పెట్టుకుని చూస్తున్నారు. ఏం సినిమాలో ఏంటో అంటే అసలు నాకైతే సినిమాలే అర్థం కావట్లేదు. నాకు అసలు అర్థం అవ్వలేదు సినిమాలు చూడలేక. నేనైతే ఇంకా
బట్టలు అయితే తీద్దామని అయితే మేడ మీదకి వచ్చాను. ఇంక ఈరోజు అయితే జనవరి 1 ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాకైతే ఏమీ లేదు, సింపుల్గానే కర్రీ చేశాను, రసం పెట్టాను, తిన్నాం అంతే. ఇంక మా చిన్నోడు అదైతే మాత్రం మంచి బిజీగా ఉన్నారు టీవీలోని. ఇంకా అక్కడ మా పెద్దోడైతే వాడు కూడా అక్కడ మూవీకి అయితే వెళ్ళాడు. మాదైతే ఇంకా ఈ జనవరి 1 అయితే ఇంతే. ప్రస్తుతానికైతే బట్టలు తీసేసి కాసేపు కూర్చుని మళ్ళీ సాయంత్రం పనులు మొదలు పెట్టాలి. ఇంక నేను కిందకు వచ్చేసరికి అయితే ఈ ఎక్కడోళ్ళు అక్కడికైతే వెళ్ళిపోయారు. చిన్నోడేమో కటింగ్ వేయించుకోవడానికి వెళ్ళాడు, ఇంక ఈయనైతే బయటకు వెళ్ళారు. ఇంక అత్తయ్య గారు మావయ్య గారు అయితే కూర్చున్నారు. ఇంక నేను సరే వీళ్ళు కూర్చున్నారు కదా అని చెప్పి ఇంక బట్టలు మడత పెడదామనేసి ఇక్కడైతే బట్టలు అయితే మడత పెట్టేసుకుంటున్నాను. నేను అన్ని పనులు బాగానే చేస్తాను కానీ బట్టలు మడత పెట్టడం, ఇస్త్రీ చేయడం మాత్రం ఎందుకో అలా 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 చేసేసుకుంటాను. తొందరగా చేయను, అది మళ్ళీ ఎక్కువ అయిపోయి గత్తరగా ఉన్నప్పుడు తప్పితే ఉట్టప్పుడు అయితే అస్సలు చేయను, ఖాళీగా ఉన్నా కూడా చేయను. ఇంకా అత్తయ్య గారు అయితే ఇంకా పండగలు అయ్యి ఎప్పుడెప్పుడు వచ్చినాయి, కొత్త క్యాలెండర్లు వచ్చినాయి కదండి. మాకు క్యాలెండర్లు అయితే వాళ్ళు బాగానే వచ్చేసినాయి, అన్నీ చాలా క్యాలెండర్లు వచ్చేసినాయి. ఇంకా అవన్నీ డేట్లు అవన్నీ చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఇంక ఇప్పటికే సాయంత్రం అయిపోయిందిలేండి, 4:30 అలా అయిపోయింది. ఇంకా సాయంత్రానికి అయ్యి వంటలు అయితే అన్నీ ఉన్నాయి, ఏం చేయక్కర్లేదు, వంట పని అయితే ఏమీ లేదు, ఇంకా ఖాళీగానే ఉన్నాను. ఓకేనండి, ఈ వీడియో మాత్రం ఇక్కడికి ఇంతే అండి. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంకా నాకు వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ పెద్దగా అయితే లైక్స్ అయితే చేయట్లేదు, లైక్స్ అయితే మాత్రం చాలా తక్కువ చేస్తున్నారు, తెలియకో మరి ఏంటో తెలియదు కానీ ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే చాలా సపోర్ట్గా ఉంటుంది నాకు. ఓకేనా, బాయ్.